వన్స్ పెళ్ళైన తర్వాత భార్యకి భర్త నుంచి ఎలాంటి రైట్స్ అనేవి వస్తాయి మేడం? ఫస్ట్ ఫుడ్, సెకండ్ హోమ్ ఆర్ షెల్టర్, తర్వాత వచ్చేసి క్లోతింగ్. క్లోతింగ్ అంటే పట్టు చీరలు అట్లా కాదు, మినిమం క్లోతింగ్. ఓకే, ఈ 3 కాక మెడికేషన్, ఒకవేళ తనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ఒకవేళ పిల్లలు వచ్చిన తర్వాత పుట్టిన తర్వాత వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇప్పించడం, ఇవి బేసిక్ రైట్స్. ఓకే. సో ఎవరైనా సరే విడాకులు తీసుకున్న తర్వాత మెయింటెనెన్స్ వేస్తే మాత్రం మెయింటెనెన్స్ అనేది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఇట్లానే బేసిక్ చెప్పిన కదా, ఫుడ్, షెల్టర్, బట్టలు, మెడికేషన్, ఇవి మెయింటెనెన్స్లో లెక్కలు కట్టే ప్రధానమైన అంశాలు. ఇవి చూసే వెయ్యాలి. సో ఇది ఈ రైట్ అనేది వైఫ్కి హస్బెండ్తో పెళ్ళైన తర్వాత వచ్చే ప్రాథమిక హక్కులు. అంటే వన్స్ డివోర్స్ ఏవి వైలేట్ అయినా కూడా చికెన్ ఫైల్ ఫర్ మెయింటెనెన్స్. అయితే మెయింటెనెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు మేడం ఇప్పుడు మీరు అన్నట్టు? మెయింటెనెన్స్ వేరు, యాలిమనీ వేరు. ఓకేనా? మెయింటెనెన్స్ అనేది ఈవెన్ పెళ్ళి అంటే విడాకులు కాకుండా పెళ్ళి అనే రిలేషన్ ఉండుకుంటే కూడా మెయింటెనెన్స్ ఇవ్వచ్చు. ఒకవేళ ఈ చెప్పిన బేసిక్ కమ్యూనిటీస్ కనుక ఇవ్వకపోతే వైఫ్ కెన్ ఫైల్ మెయింటెనెన్స్ ఇంట్లో ఉండుకుంటా కూడా. ఓకే, అది డిఫరెన్స్. యాలిమనీ మాత్రం డివోర్స్ రావతనే. సో మెయింటెనెన్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే, ఇప్పుడు వైఫ్ ఇప్పుడు చెప్పిన ఇవన్నీ లెక్క కడతారు. ఇప్పుడు ఫుడ్, షెల్టర్ అవన్నీ లెక్క కడతారు. సెకండ్, ఒకవేళ విడాకుల తర్వాత అంటే మాత్రం కలిసి ఉన్నప్పుడు ఎలాంటి స్టాండర్డ్లో బతికే వాళ్ళు ఆ స్టాండర్డ్కి, ఆ లైవ్లీహుడ్, ఆ లైఫ్ స్టైల్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసి ఇవ్వాలి. అండ్ ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్, చాలామందికి తెలీదు, గుర్తుపెట్టుకోండి, పెరుగుతున్న రేట్స్. ఓకే, ఇప్పుడు ఈరోజు టమాటా 20 రూపాయలు ఉంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత 20 రూపాయలు ఉండదు, 40 రూపాయలు అవుతుంది. అంటే రేట్స్ పెరుగుతున్నాయి అన్నిటి. దాని తగ్గట్టు మెయింటెనెన్స్ పెరగాలి. సో రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. ఒక ఆవిడ 50,000 మెయింటెనెన్స్ శాంక్షన్ అయిన తర్వాత ఒక 5 ఏళ్ల తర్వాత ఆ డబ్బులు సరిపోవట్లేదని చెప్పేసి దాని ఎన్హాన్స్మెంట్ అంటే నాకు పెంచండి అని చెప్పేసి వేసింది. ఆ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ అయింది. 50,000 నుంచి 70,000 పెంచారు, ఎందుకంటే పెరుగుతున్న రేట్స్ అని చెప్పి. సో మెయింటెనెన్స్ ఇట్లా వెయ్యొచ్చు అని చాలామందికి తెలీదు. పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు. అండ్ మెయింటెనెన్స్ కేసు వేసినప్పుడే మీ అడ్వకేట్ చెప్పి మెయింటెనెన్స్ వచ్చేటప్పుడు ఆర్డర్స్ కూడా ఎవ్రీ ఇయర్ ఇంత పెరగాలి అనేది కూడా ఆర్డర్స్ ఇచ్చుకోవాలి మీరు. 50,000 అంటే 50,000 జీవితాంతం కాదు కదా, పెంచేటట్టు కూడా మెయింటెనెన్స్ తెచ్చుకోవాలి. అలాంటి ఆర్డర్ రావాలి కోర్టు నుండి. రాకున్నప్పుడు ఇలా మీరు అడగొచ్చు తర్వాత, మీకు సరిపోన్నాడు. ఎందుకంటే కొంతమంది హెల్త్ ఇష్యూస్ రావచ్చు కొన్నేళ్ళ తర్వాత, అప్పుడు సరిపోవు. సో అలా చేసుకోవచ్చు. చాలామంది మెయింటెనెన్స్ కేసు వేసిన తర్వాత కూడా భార్యలకి మెయింటెనెన్స్ కట్టరు. సో అలాంటి సందర్భాల్లో ఎలాంటి ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది మేడం? నాకు చాలా మెసేజెస్, డైరెక్ట్ మెసేజెస్ ఇవే ఉన్నాయి. ఏంటంటే, మేడం ఇట్లా నాకు మెయింటెనెన్స్ శాంక్షన్ అయింది కానీ మా హస్బెండ్ కట్టట్లేదు, నేను ఏం చేయాలని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఎందుకంటే ఆర్డర్స్ వచ్చినాయి కోర్టు నుంచి, కానీ అది ఆ కోర్టు ఆర్డర్స్ అసలు ఫాలో కూడా అవుతలేరు హస్బెండ్. అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే, ఫస్ట్ ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేయాలి. ఏదైతే ఆర్డర్స్ వచ్చాయో, సపోజ్ ఒక 10,000 కట్టమని చెప్పేసి ఆర్డర్స్ ఉన్నాయి, దానికి ఆర్డర్స్ పట్టుకొని ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేయాలి కోర్టులో. వేసిన తర్వాత కోర్టు అది ఎగ్జిక్యూట్ చేపిస్తుంది, ఆర్డర్స్ వస్తాయి. ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఆర్డర్స్ హస్బెండ్కి పంపిస్తారు కట్టమని చెప్పేసి. అప్పుడు కూడా కట్టనప్పుడు అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవుతుంది. అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయ్యి పోలీసులు వచ్చి మీ దగ్గరకు వచ్చి ఆ పర్సన్ ఎవరి పేరు మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవుతుంది ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. అండ్ వాళ్ళ పేమెంట్ చేసేదాకా అది ఉంటుంది. సో ఇట్లా చేయించుకోవచ్చు. సో ఎవరైనా సరే మెయింటెనెన్స్ కట్టకపోతే మీరు ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేసి అరెస్ట్ అనేది చేయించుకోవచ్చు. ఓకే.